రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ఆయన నామమును ప్రకటన చేయాలంట, ఆయన కార్యములను జనములలో తెలియజేయమని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తావు? ఏదైనా ఒక మేలు, నీవు ఎవరికైనా థ్యాంక్స్ అని చెప్తావు. ఎందుకు? ఒక సహాయము చేసినందుకు. మరి మనుషులు ఏదైనా కొద్దో గొప్ప చిన్న సహాయము చేసినందుకే నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు నీకు జీవమునిచ్చి, నీకు ఆయుష్యునిచ్చి, నీకు నూతన దినమునిచ్చి, నీ జీవాన్ని కాపాడుతూ నీకు రక్షణనిచ్చి, ఆ రక్షణ ఉచితముగా ఇచ్చి, నీ రక్షణ కోసము తన ప్రాణమును పెట్టి ప్రతిరోజు నీకు కావలసినవన్నీ ఉచితంగా ఇస్తూ, నీవు తీసుకునే శ్వాస ఉచితంగా ఇస్తూ, నీవు ఆహారాన్ని సంపాదించుకోవటానికి నీకు శక్తి సామర్థ్యాలను, ఒక చేతి పనిని, ఒక జీవనోపాధి అయిన దానిని నీకు ఏర్పాటు చేసి నిన్ను కంటికి రెప్పలా కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవునికి నీవు ఇంకా ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడవై ఉన్నావో ఆలోచించుకో. మరి ఆయనకు కృతజ్ఞతలు నీవు చెల్లించాలంట, నామమును బట్టి ప్రకటన చేయాలంట, ఆ కార్యములను జనములలో తెలియచేయాలి. ఆయన నామాన్ని నీవు ప్రకటించాలి, ఆ సువార్తను నీవు ప్రకటించాలి, అనేకులకు సువార్త వెళ్ళునట్లు నీవు కృప చూపించాలి. ఎందుకంటే నీవు తెలుసుకున్నావు, నీవు రక్షింపబడ్డావు, నీవు మేలులు పొందుతున్నావు, నీకు ఆదరణ ఉంది ఆ యొక్క వాక్యం ద్వారా, సువార్త ద్వారా, రక్షణ ద్వారా. మరి ఇతరులను కూడా నీవు అదే రీతిగా నడిపింపబద్ధుడవై ఉన్నావు కదా. ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, చెప్పాలి. ఆయన ఎలాంటి కార్యములు చేశాడు, ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా నిన్ను నన్ను నడిపిస్తున్నాడో దీనిని మనం అందరము కూడా తెలియజెప్పాలి. అక్కడ ఆగిపోకూడదు. మొదట ఎక్కడ స్టార్ట్ చేయాలన్నాడు దేవుడు? దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములను నీ తర్వాతి తరానికి చెప్తూ పో. నీ పిల్లలకు, పిల్లల పిల్లలకు నీ ఉపదేశం చేస్తూ వెళ్ళు. తర్వాత సమస్త జనులకు నీవు సువార్తను ప్రకటించాలి. రక్షణ నీ ఇంటి వద్ద నుంచే ప్రారంభం అవ్వాలి. అట్టి రీతిగా ప్రతి ఒక్క విశ్వాసి జీవితం ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. మరి ఇప్పటివరకు ఎన్ని రకాల మేలులు మన దేవుడు మన జీవితాల్లో జరిగించి ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తీరుతాం. ఆయన చేసిన మేలులు బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అదేవిధంగా ఆయనను మనము ప్రేమిస్తున్నామన్నదానికి సూచనగానే ఆయన కార్యాలు వివరించాలి, ఆయన సువార్తను మనము ప్రకటించాలి. అప్పుడే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. లేకపోతే కేవలం ఆయన వద్ద నుంచి అన్నిటినీ పొందుకొని ఆయన కోసం ఏమీ చేయకుండా ఉంటే నీవు స్వార్థపరుడవు అవుతావు. ఆ స్వార్థత అనేది నీకు లేకుండా నీవు జాగ్రత్త పడాలి. మరి ఈ రీతిగా మనము ఆయన యొక్క నామాన్ని సకల జనులకు తెలియపరిచి స్తుతించులాగున మనకు శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చినట్లు ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి మీకే స్తోత్రాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి సజీవంగా మాకు జీవమునిచ్చినందుకు నీకే వందనాలు. నీ యొక్క గొప్ప కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మరి నీ ద్వారా మేము పొందుకున్న ప్రతి మేలును గూర్చి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సాక్ష్యములు చెప్తూ, సువార్త ప్రకటిస్తూ అనేకులకు నీ రక్షణను మేము కూడా ప్రకటించేటట్లు, అనేకులను రక్షించగలిగేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించి మాకు తగినటువంటి శక్తి, సామర్థ్యము, బలము, జ్ఞానము, వివేచన కలిగినటువంటి హృదయాలను అనుగ్రహించి నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.